మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వీరేందర్ గౌడ్ గారు, ఈ సందర్భంగా సంస్థ స్థాపించిన దేవేందర్ గౌడ్ గారిని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అంకిత భావంతో దేవేందర్ గౌడ్ గారు ఆయన మంత్రిగా ఉన్నా, ఆయన అనేక సందర్భాల్లో మంత్రి ఉన్నప్పుడు మేము కలిసి రిప్రజెంటేషన్ ఇస్తే స్పాట్గా డిసిషన్ తీసుకొని జీవోలు ఇచ్చేవాడు. అంత అంకిత భావం ఉన్నటువంటి నాయకుడు దేవేందర్ గౌడ్ గారు స్థాపించిన ఈ సంస్థ ఆధ్వర్యంలో వీరేందర్ గౌడ్ కొనసాగించడం హర్షించదగిన విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, డాక్టర్ లక్ష్మణ్ గారు అంకిత భావం ఉన్నటువంటి వ్యక్తి, బయటికి కనిపించాడు. నేను అసెంబ్లీ ఉన్నప్పుడు, రాజ్యసభలో పార్లమెంట్ ఉన్నప్పుడు నాకు ఆయన లోపల ఎంత కమిట్మెంట్ ఉందో ఆయన ఇచ్చే సూచనలు బట్టి నేను గుర్తుపట్టాను. అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా ఈ ఇష్యూ అడగాలి, ఇట్లా అడగాలి, పైకి పార్టీ డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉంటాడు. కానీ అంకిత భావం లోపల, బీసీ వాదం లోపల, బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద, బీసీలను ఎట్లా అభివృద్ధి చేయాలన్న మీద ఆయన నిర్మాణాత్మకమైన 10 సూచనలు అనేక సందర్భాల్లో ఇచ్చారు లక్ష్మణ్ గారికి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు ఉత్తరప్రదేశ్ మంత్రి నరేంద్ర కాశ్యప్ గారికి, అదేవిధంగా బీసీ కమిషన్ మాజీ చైర్మన్, అనేక ఉద్యమాలలో పార్టిసిపేట్ అయ్యి అనేక స్కీములకు సూత్రధారి అయినటువంటి కృష్ణమోహన్ గారు తర్వాత చైర్మన్ అయ్యారు. కృష్ణమోహన్ గారికి, తాడూరి శ్రీనివాస్ గారికి, ఐఏఎస్ నరహరి గారికి, మరో ఐఏఎస్ రిటైర్డ్ చిరంజీవి గారికి, మరి మన సిద్ధాంతవేత్త, రాజీ పడినటువంటి మనస్తత్వము, బీసీకి బ్రాండ్ లీడర్ అయినటువంటి నారాయణ గారికి, బీసీ ఫైర్ బ్రాండ్ లీడర్ వరగంటి వెంకటేశ్వర గౌడ్ గారికి, మరో ఫైర్ బ్రాండ్ దాస్ సురేష్ గారికి, గుజ్జ సత్యన్ గారికి, గాంధీ గారికి, భాగ్యలక్ష్మి గారికి, అనేక మంది ప్రముఖులు వచ్చారు. అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మనము అనేక సంఘాల వాళ్ళు, కుల సంఘాలు వచ్చారు, బీసీ సంఘాలు వచ్చారు, ప్రముఖులు వచ్చారు. మనం 30 ఏళ్ళ నుంచి బీసీ జనాభా, కుల జనాభా చేయాలని చెప్పి ప్రతి దగ్గర మైకి వెళ్తే మాట్లాడారు మనోళ్ళంతా. మాట్లాడి ఊరు వాడ ఏకం చేసినాం. ఢిల్లీకి పోయి కొన్ని 100 సార్లు ధర్నాలు చేసినాం. ప్రతి ఎంపీని కలిసాం, ప్రతి పార్టీని కలిసి పెద్ద ఒక ఇష్యూగా దాన్ని ఒక మూమెంట్గా మనం తీర్చిదిద్దాం. ఈరోజు మనం గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మనకు ఒకేసారి అనౌన్స్ చేస్తే మన స్పందన, మనం ఫైల్ చేసిన స్పందన ఇప్పుడు ప్రాక్టికల్గా కనిపించాలి. ఒక ఇష్యూ అందుకున్నాం, అది మన విజయం. బీసీల మనోభావాలను, బీసీల డిమాండ్ను గుర్తించే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. ఇది న్యాయమైన డిమాండు, ఇది మనం చేయాలని చేసాడు. ప్రతిపక్షాలకు భయపడేట్టుగా కాదు. పాకిస్తానే గజ జరుగుతుంది ఈరోజు ఇండియాను చూసి. నరేంద్ర మోడీ గారు ప్రపంచ స్థాయిలో మీరు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్తే అక్కడ దేశాధ్యక్షులు ఎయిర్పోర్ట్లో కాలు మొక్కుతున్నారు. ఆయన అంటే ఎంత గొప్ప వ్యక్తిత్వంగా ఆయన కనిపిస్తున్నాడు. మన దేశానికి నరేంద్ర మోడీ ప్రధాని కావడము గొప్ప అదృష్టం మన దేశం. ఎందుకంటే భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థామి సంభవామి యుగే. భారతదేశం లోపల అవినీతి పెరిగి రాజకీయాలన్నీ కూడా అక్రమార్గాన్ని నడుస్తున్న ఈ సమయంలో ఇల్లు లేని, ఊరు లేని, బాధ్యత లేని దేశాని కోసమే పుట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాడు. దీన్ని పార్టీ కోణంలో చూడొద్దు, మన దేశ కోణంలో చూడవలసిన అవసరం ఉంది. పార్టీలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసి ప్రశంసించి సలహాలు ఇచ్చి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉంది. చాలామంది తెలంగాణ మోడల్ అంటే ఏంటిది? తెలంగాణ మోడల్లో ఇళ్ళకి తిరగలేదు, వాళ్ళు హోటల్లో కూర్చొని టిక్కులు కొట్టారు. హైదరాబాద్లో చాలామంది ఈ విషయాన్ని ప్రభుత్వానికి నారాయణి కృష్ణమోహన్ అందరం మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాం. ఇళ్ళల్లో తిరగలేదు, లెక్కలు కలిగలేవు, మళ్ళొకసారి జరపాలంటే రీసర్వేకి ఒప్పుకున్నారు. కానీ వాళ్ళు ఏంటిది ఆన్లైన్లో చెప్పాలి, ఫోన్లో చెప్పాలి. అరే మీ ఇంటి ముందుకు పోతేనే చెప్పలేకపోయారు.
ఆన్లైన్ ఎట్లా చెప్తారు? వీళ్ళకి ఇంతనన్నా బుద్ధి ఉంది, వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. అక్కడ ఇంకొకటి చిత్తశుద్ధి లేదనడానికి ఒక కారణం ఉంది. వీళ్ళకు కులగణన లెక్కలు కావాలి. ఎన్ని పాయింట్లు పెట్టిరు? 78 పాయింట్లు. ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఎంత భూమి ఉంది, ఎంతమంది పిల్లలు, ఎంతమంది పెళ్ళాలు, ఎంతమంది కుటుంబ సభ్యులు, ఇది వాళ్ళు అడిగేది. ఇంత సిగ్గు తప్పి ఆ ప్రధానం తయారు చేసిన వాళ్ళకు ఎంత సిద్ధి ఉందో అక్కడ కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, లెక్కలు తారుమారు చేయాలనేది ఆ కొత్త నీరునే కనిపిస్తుంది. కాబట్టి మీ మోడల్ తీసుకుంటే ఇండియాలో పాపులేషన్ రాదు, బోధపడతారు. జనగణనలో ఏదైతే సెన్సస్ చేసే మోడల్ ఉందో అది పర్ఫెక్ట్గా ఉంది. వాళ్ళకు ఓరియంటేషన్ క్లాసులు ఇస్తారు. ఇంకా మనం ఏమన్నా సలహాలు చెప్తే దాన్ని కూడా వాళ్ళు చెకప్ చేస్తారు. కాబట్టి విద్యులు పెద్దలు మీరందరూ మీ పనులు మానుకొని త్యాగాలు చేసి డబ్బు ఖర్చు పెట్టుకొని ఉద్యమాలు చేసి ఎంతో చేస్తున్నారు. మీరు త్యాగం చేసి ఇప్పుడు మనది ఒక సక్సెస్ విజయం వచ్చింది. ఈ విజయము ఏదైతే సెన్సస్ ఉందో మన కులాల అభివృద్ధికి బాట పడ్డది. నేను మోడీని కలిసినప్పుడు చెప్పాను, ప్రధానమంత్రికి అమిత్ షా కలిసినప్పుడు, మేమంతా భారతమాత ముద్దు బిడ్డలమన్న, చిన్న కొడుకున్నామని చెప్పిన. మేము విదేశీయులం కాము. ఆయన అవన్నీ తెలుసు, కానీ ఆయనకు జర పెద్దలు ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్టు మేము కలిసినప్పుడు అంటాడు, మీరు యూ క్రియేట్ అట్మాస్ఫియర్, గడబడి జాదా కాదు. గడబడి అంటే బస్సులు తగలబెట్టడు, రైలు తగలబెట్టడు కాదు. మాస్ డెమాన్స్ట్రేషన్ చేయండి, మీరు మీటింగ్లు పెట్టండి, డిమాండ్ రేజ్ చేయండి. యూ క్రియేట్ అట్మాస్ఫియర్. అది అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే అన్ని పార్టీలు అన్ని వర్గాలు కూడా మీ యాక్సెప్టబిలిటీ వస్తుంది అని ఆయననే చెప్తాడు. అందుకే ప్రతి మీటింగ్లో చెప్తాం, మనం బాగా గెదరింగ్ చేయాలి. పెళ్లిలకు పోతే జమ అవుతారు, పార్టీలకు పోతే జమ అవుతారు. బీసీల విషయంలో కూడా అదే విధంగా చేస్తేనే 76 ఏళ్ళ తర్వాత 76 ఏళ్ళలో దాదాపు 60 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది. వాళ్ళు ఎందుకు చేయలేదు ఒక్కరన్నా? మనం ఈరోజు సరే మీరు పబ్లిక్లో డిమాండ్ ఉన్నది కాబట్టి మీరు కూడా డిమాండ్ చేసి గొంతు కలిపి అంతే తప్ప మీరు కొత్తగా డిమాండ్ ఏం పెట్టేది లేదు. మీరు కొత్త డిమాండ్ పెడితే బీసీలో డిమాండ్ చాలా ఉన్నాయి. ఆ డిమాండ్ ఒకటే అని అంటున్నారు, మేము చట్టసభలో రిజర్వేషన్లు కావాలని అడుగుతున్నాం. ఏ పార్టీ అని అడుగుతున్నా? ఇప్పుడు తోవ పడ్డది. ఇక్కడ జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఏదైనా బీసీలకు జరుగుతుంది పెద్ద ఎత్తున అంటే అది నరేంద్ర మోడీ ద్వారానే జరుగుతుందని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. మొన్న ఈ మధ్య అమిత్ షా, మీరు అందరు పేపర్లో కూడా చూసారు, కలిసి దాదాపు అర్ధ గంట సేపు మాట్లాడి బీసీల డిమాండ్ అన్నీ ఇచ్చాను. ఏకదమ్ డిమాండ్ చూసి ఇవన్నీ ఉన్నాయా డిమాండ్ అంటే ఇవన్నీ ఉన్నాయని చెప్పిన. కేసు ఎప్పుడు విత్డ్రా చేసుకుంటామని నన్ను అడిగింది అమిత్ షా. ఏ కేసు సార్ అని అన్నా. అంటే సెన్సస్ మీద నేను ఒక కేసు వేసిన 5 ఏళ్ళ కింద, జనాభా లెక్కల్లో కులగణన చేయాలని. సార్ మీరు ఎప్పుడు విత్డ్రా చేసుకోమంటే అప్పుడు చేసుకుంటా. అదేవిధంగా ఇంకో కేసు కూడా ఉంది, అది కూడా టేకప్ చేయాలి మీరు అని నేను చెప్పాను. ముస్లిం బీసీ రిజర్వేషన్లను తగ్గించి 20 ఏళ్ళకి ఏది 4.5% తగ్గించి మనకి 22కు తగ్గించారు. అప్పుడు దేశంలో ఎవ్వరు సపోర్ట్ చేయలేదు, భయపడ్డారు టెర్రరిస్టులకు. నేను ధైర్యం చేసి కేసు చేసి కొట్టేపించినాం హైకోర్టులో. తర్వాత సుప్రీంకోర్టులో స్టే వచ్చింది. ఆ కేసును టేకప్ చేయమని చెప్పి అమిత్ షా గారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు లక్ష్మణ్ గారు కూడా చొరవ తీసుకోవాలి. అది బేస్గా తీసుకుంటే ఇష్యూ పర్మనెంట్గా సొల్యూషన్ దొరుకుతుంది. కాబట్టి ప్రధానంగా మీ అందరికీ మనం చేసేది అయితే మీరందరూ విస్తృతమైనటువంటి కార్యకలాపాల్లో ఉంటున్నారు. ఇప్పుడు మనకు మేజర్ అచీవ్మెంట్ ఇప్పుడు నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడంటే మన యొక్క గొంతును గౌరవించి ఒప్పుకున్నాడు. మన డిమాండ్ను, మన ఉద్యమాన్ని, మన ప్రచారాన్ని గౌరవించి ఆయన అనివార్యంగా ఒప్పుకున్నాడు. అదే ఆయన ఒప్పుకోవడం పెద్ద సాహసం, ధైర్యం, గట్స్ కావాలి. ఎందుకంటే గతంలో అనేక సార్లు ప్రధానమంత్రులు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు యూపీఏ గవర్నమెంట్ లోపల మనమందరం అనేక సార్లు ఒత్తిడి చేస్తే కూడా ఆ పార్టీ ఒప్పుకోలేదు, చేయలేదు. చేయడానికి దగ్గర వచ్చి కూడా భయపడేటపోయారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్యంతో సాహసంతో చేసిండు. దీన్ని మనమందరం సరిగ్గా ఉపయోగించుకోవాలి. దీనికి సరైన స్పందన ఉంటే మిగతా బీసీ లోపల బాగా చైతన్యం ఉంది. వీళ్ళకి ఏదైనా చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది, వీళ్ళ లోపల స్పందన ఉందని ఇంకా మిగతా డిమాండ్ కూడా ఒప్పుకుంటారు. మనం ఏమనుకుంటా అయిపోయిందని దుప్పటి కప్పుకొని పండుకుంటే బీసీలు ఇట్లే ఉంటారు, వీళ్ళకి ఏం చేసినా నడవదు అన్నట్టు వాతావరణం ఏర్పడుతుంది. అందుకే దీన్ని మనం సరిగ్గా వినియోగించుకొని
మీటింగులు జరిపి గ్రామాలల్లో ఎక్కడికక్కడ మొన్న కూడా మనం ఓటర్ల మీటింగ్ పెట్టినప్పుడు కుల సంఘాల పెద్దలందరూ వచ్చారు. కృష్ణమోహన్ గారి అధ్యక్షతన పెట్టాం. దాదాపు 100 మంది కుల సంఘాలు వచ్చారు. అందరు కూడా ప్రామిస్ చేశారు, మేము కుల సంఘాల మీటింగ్లలో ఇదే విస్తృతంగా ప్రచారం చేస్తాం. నరేంద్ర మోడీ గారు చేసిన గొప్పదా ఈ డిమాండ్ను ఒప్పుకున్నందుకు ఆయనకు పాలాభిషేకంతో పాటు వాడల ప్రతి గ్రామంలో కూడా కుల సంఘాల తరఫున చేస్తామని అందరూ కూడా అన్ని కుల సంఘాల వాళ్ళు చెప్పారు. ఇప్పుడు వచ్చిన పెద్దలు కుల సంఘాలు, బీసీ సంఘాలు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, దీన్ని మన విజయంగా మోడీ గారు ఇచ్చిన కానుకగా దీన్ని మనం చేసి విస్తృతమైన ప్రచారం చేసి ఊళ్ళల్లో మొన్నటిసారి చాలామంది చెప్పుకోలేదు, కులం చెప్పుకోలేదు, చాలామంది పార్టిసిపేట్ చేయలేదు. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ ఏం అడగరు, మీ ఆస్తులు అడగరు, మీ బ్యాంక్ అకౌంట్లు అడగరు, మీకు కుటుంబ సభ్యుల వివరాలు అడగరు, కేవలం మన పేరు, కుటుంబ సభ్యుల వివరాలు, కులం అడుగుతారు. కాబట్టి మనం చెప్పడంతో పాటు మోడీ గారి గొప్పతనాన్ని కూడా మనం చెప్పుకోవాలి. గొప్ప ప్రధానమంత్రి, మన అదృష్టం. ఇప్పటికే ఆయన మీద అందరికీ మనం చెప్పకముందే వాళ్ళు అంటున్నారు, మోడీ లాంటి గొప్ప ప్రధాని ఈ దేశానికి రావడము ప్రపంచమే గుర్తించింది. ప్రపంచంలో ఉన్న దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు ఆయన కాళ్ళు మోపుతున్నారు. ఇక్కడ వాళ్ళేమో అవాకులు చవాకులు వేలుస్తున్నారు, బుద్ధ జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయన బీసీ అని, అది అని, ఇది అని వేలుస్తున్నారు. అంత నిజాయితీ కలిగిన రాజకీయాలు కావాలని నరేంద్ర మోడీ గారు స్వచ్ఛమైన రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఓ కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది వాటా వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ మోడీ గారు కూడా మన కులాల లెక్కలు అయినాక అన్ని రంగాల లోపల ఎవరి వాటా వాళ్ళకి ఇస్తారు. రాజకీయంగా కానీ, ఉద్యోగాలలో కానీ ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేటందుకు ఒక తో ఏర్పడ్డది. ఈ జనాభా లెక్కలు తీస్తున్నాడు కులాల వారి అంటే అర్థం మన వాటా మనకి ఇవ్వడానికి. కాబట్టి అందులో చాలా మీనింగ్ ఉంది. దాన్ని విస్తృతమైన ప్రచారం చేయాలి. మనం ఇన్ని రోజులు త్యాగాలు చేసి పోరాడిందంతా ఇప్పుడు మెటీరియలైజ్ అవుతుంది. దాన్ని విస్తృతంగా పార్టీ కోణంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా విస్తృతమైన ప్రచారం కూడా ఇవ్వాలి. మీరందరూ ఇచ్చి మన వాళ్ళందరికీ ఫోన్ల ద్వారా చెప్పడం, సమావేశాలు ఏర్పాటు చేయడం, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇంకా రకరకాలుగా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం, కరపత్రాలు చేయడం, ఇవన్నిటి ద్వారా విస్తృతమైన ప్రచారం చేసి దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మీ అందరికీ. ఇంకొకటి, దీనివల్ల మనకి ఏమేమి లాభాలు ఉన్నాయో కూడా మీకు తెలవాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ అవుతుంది, కులాల వారి లెక్కలు వస్తే ఇప్పటి నుంచి పర్ఫెక్ట్గా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, బీసీల జనాభా ఎక్కడ ఉంటే అక్కడ రిజర్వ్ అవుతాయి. అదొకటి, ఆ విధంగా లాభం అవుతుంది. రేపు ఈ రిజర్వేషన్లు జనాభా లెక్కలు తెలిసినాక మనం గట్టిగా ఫైట్ చేస్తే చట్టసభలో కూడా రిజర్వేషన్లు అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తుంటే, చాలామందిని చూస్తుంటే ఎమ్మెల్యేలు, మంత్రులు లేకున్నారు. కానీ కులాలు పుట్టినందుకు వార్డు మెంబర్లు కూడా అవుతలేరు, కార్పొరేటర్లు కూడా అవుతలేరు. భవిష్యత్తులో మోడీ చేసిన ఈ సాహసోపితమైన చర్యల వల్ల మన అన్ని కులాల వాళ్ళు, అత్యంత వెనుకబడిన కులాల వాళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా అయ్యే అవకాశం వస్తాయి. అటువంటి మార్పులకు కూడా మోడీ పునాదులు వేస్తున్నాడు. రాజకీయాలు ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి సంస్కరణలు తీసుకురావాలి, రాజకీయంగా అవినీతి లేని దేశంగా తీర్చిదిద్దాలి, ఇవన్నిటికీ పునాదులు వేస్తున్నాడు. కాబట్టి మనం దీన్ని ఉపయోగించుకోవాలి. రాజకీయ పాలన అవినీతిని అరికట్టడానికి ఆయన చాలా కృషి చేస్తున్నాడు. మన విజ్ఞులందరూ ఇక్కడ వచ్చిన మనం ఎన్నో రోజులు కష్టపడుతున్నాం. మనం అందరం కూడా ఆ దిశ పోవాలి. ఇంకా ఈ జనాభా లెక్క రాజే బడ్జెట్లో మన వాటా వస్తుంది. స్కాలర్షిప్లు, ఫీజులు అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెడతారు. రెండవది, మన దాంట్లో కొన్ని కులాలు అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి. మనం పోరాడి అడిగినందుకు మోడీ గారు జస్టిస్ రోహిణి కమిషన్ వేశాడు. ఆ కమిషన్ రిపోర్ట్ తయారు చేసింది. అయితే పర్సంటేజ్ నిర్ణయించేటప్పుడు జనాభా లెక్క లేక పెండింగ్ ఉంది. ఇప్పుడు పెండింగ్ నుంచి తీసి మన కులాల లోపల అత్యంత వెనుకబడిన కులాలు, రాజకులు, నాయ బ్రాహ్మణులు, వడ్డెరులు, వంశరాజులు, అనేక బీసీ కులాలు ఏ గ్రూపులు ఐఏఎస్ తక్కువ వస్తున్నారు. ఇప్పుడు ఏబీసీ గ్రూపులు చేసినాక, ఈ జనాభా లెక్కలు తీసినాక ఈ చిన్న కులాల నుంచి కూడా ఐఏఎస్ ఆఫీసర్లు వస్తారు. కాబట్టి మన ఈ కులాలందరూ కూడా ప్రచారం చేయాలి. మన వాళ్ళు ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారు, డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు అవుతారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి, పదవులు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి అనేటువంటి ఎందుకంటే మన వాళ్ళు పేదరికంతో ఆశాజీవులు,
స్వార్థం ఉంటుంది. తప్పనిసరిగా పూసల కులం కూడా ఐఏఎస్ రావాలి. పూసల శ్రీనివాస్ వచ్చి కనిపిస్తున్నాడు లేచి, తప్పనిసరి పూసల కులం, ఆరేకట్క కులం, అన్ని కులాల లోపల ఐఏఎస్లు ఐపీఎస్లు వచ్చే రోజులు ఈ కులగణన తర్వాత వస్తుంది. అది మనం చూస్తామని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన మోడీ అపూర్వంగా చేసిన ఈ ధైర్య సాహసాల వల్ల వచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి. పార్టీ కోణంలో ఇంకా కొందరు పార్టీ కోణంలో చూసి కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ నువ్వు 60 ఏళ్ళు పరిపాలించు ఏం చేసినావు, ఇప్పటికే నెత్తి కొట్టుకుంటాడు, కోసుకొత్తిను పంచుకొత్తిను అని చెప్తుంటే అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది. మోడీ అంటున్నాడు దేశం ఎక్కడుండే 15వ స్థానంలో ఉండే మనది ఆర్థిక శక్తిగా. మోడీ వచ్చినప్పుడు మన దేశం 15వ స్థానం, ఇప్పుడు 5వ శక్తి. భవిష్యత్తు లోపల ఒకటో రెండవ ఆర్థిక శక్తిగా అవతరించబోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మనం అందరం ఈరోజు మనం చూసి ప్రపంచ దేశాలే భయపడుతున్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో చూడండి, ప్రపంచంలోని అన్ని దేశాలు పోటీ పడి మోడీకి మద్దతు చెప్తున్నాం. ఇది బీసీల ఘనత. దాదాపు దేశం బీసీల మోడీ ప్రధాని అంటే బీసీల వశమయ్యింది. మనది అన్ని కులాల రాజ్యం సెక్యులర్ కంట్రీ కాబట్టి ఓపెన్ అనొద్దు. కానీ మనం అనేక సార్లు అంటాం బీసీని ప్రధాని చేయాలి, బీసీని ముఖ్యమంత్రులు బీసీ కావాలన్నట్టుగానే ప్రధానమంత్రిని బీసీ కావాలని మనం ఎన్నో రోజులుగా డిమాండ్ పెట్టాం. నారాయణతో సహా ప్రతి ఒక్కరు. ఈ పొద్దు బీసీ ప్రధానమంత్రి ఉండి బీసీలకు మంచి బాట ఏర్పాటు చేశాడు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అపూర్వంగా ఇచ్చినటువంటి మోడీ మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అది విస్తృతమైన ప్రచారం చేసి ప్రతిపక్షాలు చేసే ఏదైతే ప్రచారం ఉందో దాన్ని తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. తెలంగాణ మోడల్ వద్దు, మా మోడలే మీరు, మా మోడల్ చూసినాక నీ మోడల్ చెప్తాం, మా జనాభా లెక్కలు వచ్చినాక నువ్వు ఎక్కడ తప్పు చేసావో తెలుస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి కోసం పెద్దలందరూ మీరు పడ్డ కృషి ఫలితం, ఇప్పుడు ఫలితాలు మన జాతికి మన ముందు తరాలకు ఉపయోగపడే విధంగా బాటలు వేశారు. దానికోసం మీరు అందరూ ప్రచారం, విస్తృతమైన ప్రచారం మోడీకి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి తొందర లోపలే ఎక్కడికక్కడ కులాల వారిగా బీసీల వారిగా బహిరంగ సభలు పెట్టడం, మండల స్థాయిలో, తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో రౌండ్ టేబుల్స్ పెట్టడం, ఇవన్నీ కూడా మొన్న కూడా చెప్పడం జరిగింది. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కులాలది, మేధావులది, ఇవన్నీ పెట్టుకుంటా దీన్ని ఒక ట్రెండ్ క్రియేట్ చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, ఇది తప్పనిసరి బీసీల రాజ్యం వస్తుందని చెప్పి ఆశిస్తూ సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.